హాయ్ వెల్కమ్ టు చూజ్ యువర్ కెరియర్. సో ఈ రోజు మనం నాన్ ప్రోగ్రామింగ్ ఆల్టర్నేటివ్ అంటే కోడింగ్ లేకుండా ఆల్టర్నేట్ ఏమేమి ఉన్నాయి అనే సిరీస్ అంటే దానికి సంబంధించిన వీడియోస్ అనేది చేయబోతున్నాము. సో దాంట్లో పార్ట్గా సో టుడే వీఆర్ టాకింగ్ అబౌట్ డెవాప్స్. డెవాప్స్ అంటే ఏంటి? సో దానికన్నా సంబంధించిన శాలరీ ఎలా ఉంటుంది, స్కోప్ ఎలా ఉంటుంది, అసలు ఓవరాల్గా డెవాప్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఒక ప్రోడక్ట్ కానీ ఒక కంపెనీకి కానీ ఏదైనా లాంచ్ చేసేటప్పుడు అసలు ఈ చేసే జాబ్ రోల్ ఏంటి. సో ఈ కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఈ వీడియో చూడబోతున్నాం ఫ్రెండ్స్. సో ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డెవాప్స్ అనే కోర్సు మీకు రైట్ చాయిస్ అంటే అసలు డెవాప్స్ అంటే ఏంటి, దానివల్ల అంటే దాని డెఫినేషన్ ఏంటి, సో ఆ టాపిక్ అంటే అసలు డెవాప్స్ అంటే సో కంప్లీట్ డీటెయిల్స్ అనేది చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అప్పుడు మీకే అర్థమవుతుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. అసలు డెవాప్స్ ఎందుకు నేర్చుకోవాలి, నేర్చుకుంటే కెరీర్ ఎలా ఉంటుంది, స్కోప్ ఎలా ఉంటుంది, దానికి సంబంధించిన శాలరీ ఎలా ఉంటుంది. ఏదైనా ఒక కంపెనీ కానీ ఏదైనా ఒక వర్క్ నేర్చుకునేటప్పుడు, ఏదైనా ఒక కోర్స్ కానీ ఏదైనా ఒక అకేషనల్ ఇలాంటి కోర్సెస్ నేర్చుకునేటప్పుడు దాని యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవడం చాలా మ్యాండేటరీ. ఎందుకంటే కంపెనీలో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఈ రోల్ అనేది ఉంటుంది, ఆ రోల్ అనేది అవసరం అంటేనే. ఒకవేళ కంపెనీ ఏమైనా ఫ్లక్చుయేషన్స్ వచ్చినా ఆ రోల్ అనేది ఎప్పటికీ చేంజ్ అవ్వదు, మిమ్మల్ని కొంచెం కెరీర్కి ప్రాబ్లమాటిక్ లేకుండా ఉంటుంది. సో అందుకనే దీనికి సంబంధించిన ఇంపార్టెన్స్ అనేది తెలుసుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అసలు డెవాప్స్ అంటే ఏంటి? డెవాప్స్ అనేది రెండు వర్డ్స్ నుంచి కలిసింది. ఒకటి వచ్చేసి డెవాప్స్ అనేది రెండు వర్డ్స్ కలిసి వచ్చింది. రెండు వర్డ్స్ అంటే ఒకటి డెవలప్మెంట్, రెండోది ఆపరేషనల్ టీమ్. సో ఈ రెండింటి మధ్య జరిగే ప్రాసెస్లో మధ్యలో ఉండే అంటే ఈ ప్రాసెస్ని స్మూత్గా నడిపించడానికి అసలు ఇది ఒక ప్రోగ్రామ్ కాదు, ఇదేమన్నా ప్రోగ్రామ్ అంటే ప్రోగ్రామ్ కాదు, ఇదేమన్నా టూల్ అంటే టూల్ కాదు. కానీ ఈ రెండు, ఒక ప్రోడక్ట్ లాంచ్ అవ్వాలన్నా, ఒక కొత్తగా ఫీచర్ ఏమన్నా లాంచ్ అవ్వాలన్నా, న్యూ ఫీచర్ లాంచ్ అవ్వాలన్నా డెవాప్స్ అనేది చాలా అవసరం. ఎలా అంటే సో ఇది ఒక ఫిలాసఫీ అనమాట. సో ఈ ఆపరేషనల్ టీమ్ కానీ డెవలప్మెంట్ టీమ్ కానీ ఈ రెండు టీమ్స్ని కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ రెండు స్మూత్గా వర్క్ వెళ్తుందా, మనం అనుకున్న టైం లైన్కి మన ప్రాజెక్ట్ని డెలివర్ చేయగలుగుతామా. సో ఇలా ఈ కంప్లీట్ ప్రాసెస్ని చాలా స్మూత్గా, ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ అనమాట. మైండ్ సెట్ ఎలా ఉంది, సో వీళ్ళు ఎలా వర్క్ అనేది చేస్తున్నారు, దీనికి సంబంధించిన ఎంటైర్ థింగ్ అనేది డెవాప్స్ అనేది హ్యాండిల్ చేస్తారు, డెవాప్స్ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. సో ఈ ఆపరేషనల్ టీమ్ అంటున్నాము, కోడింగ్ టీమ్ అంటున్నాము. సో అసలు ఈ ఆపరేషనల్ టీమ్ అంటే ఏంటి, కోడింగ్ టీమ్ అంటే ఏంటి? ఈ ఆపరేషనల్ టీమ్ అంటే సో ఆపరేషనల్ టీమ్ వచ్చి సర్వర్ని మేనేజ్ చేయడం, సో స్కేలింగ్ ఇష్యూస్, సెక్యూరిటీ, బ్యాకప్ అండ్ బ్యాండ్ విడ్త్. ఎందుకంటే ఒక్కొక్కసారి హైగా ట్రాఫిక్ అనేది ఉంటుంది. వీక్ డేస్లో కంటే వీకెండ్స్లో ట్రాఫిక్ అనేది హ్యూజ్గా ఉంటుంది. దానికి సంబంధించిన అప్పటికప్పుడు ఏమన్నా మనం బ్యాండ్ విడ్త్ పెంచాలా, లేకపోతే సర్వర్ ఇష్యూస్, స్కేలింగ్ ఇష్యూస్ అంటే అప్ అండ్ డౌన్స్ లేకుండా, ఫ్లక్చుయేషన్ లేకుండా, అంటే ఒకవేళ ఫ్లక్చుయేషన్స్ అప్ అండ్ డౌన్ కొంచెం ప్రాబ్లమాటిక్ అయితే సైట్ క్రాష్ అయిపోయి సర్వర్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. అలా డౌన్ అవ్వకుండా ఇలా కంప్లీట్ సెక్యూరిటీ పర్పస్. సో ఇలా కంప్లీట్గా ఏంటంటే ఈ సర్వర్స్ టీమ్ అంటే ఆపరేషనల్ టీమ్ అనే వాళ్ళు చేస్తారు. సో ఇంకొకటి వచ్చేసి డెవలప్మెంట్ టీమ్. ఈ డెవలప్మెంట్ టీమ్ ఏం చేస్తారంటే సో కోడింగ్ రాయడం, కొత్త ఫీచర్ని డిజైన్ చేయడం, దానికి సంబంధించిన టెస్టింగ్ పర్ఫెక్ట్గా రన్ అవుతుందా లేదా అని చూడడం. సో ఇది డెవలప్మెంట్ టీమ్ చేస్తారు. ఈ రెండు చేస్తేనే, అంటే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ లాంచ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవలప్ చేయాలి, డెవలప్ చేసిన తర్వాత దాన్ని డిప్లాయ్ చేయాలి. డెవలప్ చేసేదేమో డెవలప్మెంట్ టీము, డిప్లాయ్ చేసేదేమో ఆపరేషనల్ టీమ్. సో ఈ రెండు కంబైన్డ్ అయితేనే ప్రోడక్ట్ అనేది పర్ఫెక్ట్గా లాంచ్ అవుతుంది. సో ఈ రెండు లాంచ్ అవ్వడానికి పర్ఫెక్ట్గా సింకింగ్ అయ్యి ఇద్దరు, అంటే ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు ఏంటంటే ప్రోడక్ట్ అనేది డెవలప్ అయిన తర్వాత, లేకపోతే ప్రోడక్ట్ డెవలప్ అయ్యే టైంలో ఒకవేళ ప్రాబ్లం, మనం అనుకున్న డెడ్ లైన్ ఒక డేట్ అనుకుందాం, ఒక డేట్లో డెడ్ లైన్ అనేది ప్రోడక్ట్ అనేది ఖచ్చితంగా లాంచ్ అవ్వాలి. సో ఈ ఎన్ని కారణాల వల్ల, ఎనీ అదర్ రీజన్స్ వల్ల, లేకపోతే డెవలప్మెంట్ టీం వల్లనో, లేకపోతే ఆపరేషనల్ టీం వల్లనో, లేకపోతే ఇంకేదైనా రీజన్ వల్ల ఆ ప్రోడక్ట్ లాంచ్ చేయలేకపోతే సో మన క్లయింట్ ఒప్పుకోడు. లేదంటే మనం ఆల్రెడీ మన ఓన్ ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నామంటే మనకు సంబంధించిన కాంపిటేటర్ ఇంకా ముందు ఫాస్ట్గా వెళ్ళిపోయి అతని ముందు రిలీజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే డెవాప్స్ అంటే డెవాప్స్ ఈజ్ ఆల్ అబౌట్ ఫిలాసఫీ. సో డెవాప్స్ ఈజ్ నాట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, డెవాప్స్ ఈజ్ నాట్ ఏ tool, but it is all about philosophy and also mindset of the teams. So ఒక ప్రోడక్ట్ లాంచ్ అవ్వాలంటే బ్యాక్గ్రౌండ్లో చాలా వర్క్ జరుగుతుందండి. సో ఆపరేషన్ డెవలప్మెంట్ సైడ్ నుంచి ఆపరేషన్ జరిగే ప్రాసెస్, ఇవన్నీ అప్లికేషన్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ అంటారు. ఈ అప్లికేషన్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్లో డెవాప్స్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ కీ రోల్ అనమాట. సో ఇప్పుడు అర్థమైంది కదా అసలు డెవాప్స్ అంటే ఏంటి, దాని ప్రాసెస్ అంటే ఏంటి. ఇది నాట్ టూల్ కాదు, ఇదేమి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు.
దీనికి సంబంధించి ఇంకా చాలా అంటే ఈ డెవాప్స్ లో టూల్స్ ఉన్నాయి. ఆ టూల్స్ అంటే ఏంటి, గిట్ హబ్ కానీ, సో చాలా కోడ్ ఎడిటర్స్ కానీ, ఇలా ఈ డెవాప్స్ లో టూల్స్ ఉన్నాయి. కానీ డెవాప్స్ అనేది టూల్ కాదు. డెవాప్స్ అంటే డెవాప్స్ నడుచుకొని మనం డెవాప్స్ ఇంజనీర్ అని లేకపోతే కోడింగ్ అని చెప్పడానికి లేదు. ఇది డెవాప్స్ అనేది కంప్లీట్ గా డిఫరెంట్ సెగ్మెంట్ అనమాట. సో ఓవరాల్ గా ఈ ప్రాసెస్ అంటే ఒక ప్రోడక్ట్ ని లాంచ్ చేయాలి అన్నా, ఒక ఏదైనా కొత్తగా ఫీచర్ లాంచ్ చేయాలన్నా, ఈ డెవలప్మెంట్ అండ్ ఆపరేషనల్ ఫీచర్ రెండు సంబంధించిన పర్ఫెక్ట్ గా సింకింగ్ అయ్యి ప్రోడక్ట్ అనేది బయటికి వెళ్ళడానికి ఈ డెవాప్స్ అనేది యూజ్ చేస్తారు. సో డెవాప్స్ అంటే ఇట్లా ఉంటుంది. సో డెవాప్స్ వచ్చేసి సింబల్ కూడా ఇది. సో ఆ సింబల్ చూడండి ఇక్కడ డిస్ప్లే అయింది. సో ఇలా ఉంటుంది అనమాట డెవాప్స్ అనేది. సో ఆ డెవాప్స్ సింబల్ ఇట్ షోస్ సో అంటే వాట్ ఈస్ డెవాప్స్ అని. సో శాలరీ విషయానికి వస్తే ఇండియాలో అయితే యావరేజ్ 5 lakhs దాకా ఉంటుంది, 5 to 6 lakhs అంటే ఓవరాల్గా. సో బేసిక్ శాలరీ అయితే 2 lakhs 3 lakhs నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో 3 lakhs per annum నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఆల్టర్నేటివ్ కోడింగ్ మనం కరెక్ట్గా మేనేజ్ చేయగలుగుతాం, పీపుల్ని దానికి సంబంధించిన ఈ టీమ్స్ని మనం కోఆర్డినేట్ చేసుకోగలుగుతాం అంటే దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ యూ కెన్ చూస్. థ్యాంక్ యూ గైస్, దిస్ ఇస్ వన్ సైనింగ్.